దేవుడు తోడున్నాడని చెప్పడం కాదు, ఆ దేవుడే నిన్ను మెచ్చుకునేలా బతకడం ముఖ్యం. దానియేలు భక్తికి సింహాలే మూగబోయాయి. నీ బతుకు చూసి నీ పాపాలే నవ్వుతున్నాయి. ఆయన పరిశుద్ధత ముందు మృగాలు వణికాయి. నీ అపవిత్రత ముందు దెయ్యాలు గెలుస్తున్నాయి. ఏలియా మాటకు ఆకాశమే వంగింది. నీ మాటకు కనీసం నీ మనసైనా వంగుతుందా? ఆయన ప్రార్థన అగ్నిని రప్పించింది. నీ ప్రవర్తన దేవుని ఆత్మను దుఃఖపెడుతోంది. శరీరానికి అవకాశం ఉన్నా ఆత్మను కాపాడుకున్నవాడే విజేత. పాపానికి బానిస అయితే నీ బతుకు పతనం అవుతుంది. గుర్తుంచుకో, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. పారిపోవడం అంటే ఓటమి కాదు, పరలోకం కోసం నీ గెలుపు. దాచుకుని చేసే పాపం నీకు వినోదం, రేపు దేవుడు ఇచ్చే తీర్పు నీకు నరకం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున. పాపంతో స్నేహం చేస్తూ పవిత్రుడి సహాయం కోరడం నీ మూర్ఖత్వం. దేహం నీది కాదు, అది దేవుని ఆలయం. పాపపు మురికిని పూసుకుని దేవుని కృప కావాలని కోరుకోవడం నీ వెర్రితనం. నటన ఆపు, నిజమైన పరిశుద్ధతతో బతుకు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీ పాపాన్ని కాదు. నీ ప్రాణం పోకముందే నీ వేషధారణ వదులు, వినయంతో మోకరిల్లు. పరిశుద్ధతతో బతికితేనే ఆయన నీకు దేవుడు, లేదంటే నీవు ఆయన రాజ్యానికి ఎప్పటికీ ఒక పరాయి వాడివే.